గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనారోగ్యానికి గురి కావడంతో నిన్న రాత్రి జైలు నుండి ఆయన్ని విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకి ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యం అయితే అందిస్తూ ఉన్నారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో వల్లభనేని వంశీ గత నెల రోజులుగా బాధపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో, హైకోర్టు ఆర్డర్స్ నేపథ్యంలో నిన్న రాత్రి జైలు నుండి హాస్పిటల్‌కి అయితే తరలించారు. అనారోగ్య కారణాలున్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో వల్లభనేని వంశీ ఇబ్బంది పడుతున్నారని ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు వాళ్ళ పిటిషన్ పరిగణలోకి తీసుకొని ఆయన హెల్త్‌కి సంబంధించిన విషయంలో బెయిల్ అయితే మంజూరు చేసింది. హెల్త్‌కి సంబంధించిన విషయంలో ప్రస్తుతం లోపల ఆయన ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ట్రీట్మెంట్ జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా హైకోర్టుకి సబ్మిట్ చేయబోతున్నారు. దాన్ని బట్టి పూర్తి స్థాయిలో ఇంటర్మ్ బెయిల్ మంజూరు చేయాలా లేదనేది నిర్ణయించే అవకాశం అయితే కనబడుతుంది. కేవలం వైద్యం చేయించడానికి మాత్రమే ప్రస్తుతం కోర్టు అయితే అనుమతి ఇచ్చింది. ప్రస్తుతానికి వైద్యం అయితే కొనసాగిస్తున్నారు. ఆయన లంగ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే శ్వాస తీసుకోవడానికి కూడా వల్లభనేని ఇబ్బంది పడుతున్నారు. దగ్గుతున్నారు బాగా. ఈ నేపథ్యంలో ఆయన జైల్లో ఉన్నా లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స చేసినా అది మెరుగవ్వదని భావించి కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు అయితే వైద్యం వెంటనే అందించాలని ఆదేశించడంతో నిన్న రాత్రి అయితే హాస్పిటల్‌కి తరలించారు.